ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం జూలై 12, 2026. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 29:11. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దేవుని ప్రేరణ మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆలస్యాలు, నిరాశలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏమిటి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనతో ఇలాగో చెప్తున్నాడు, నేను మీ విషయమై ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదను. మనకు కనిపించకపోయినా దేవుడు మన భవిష్యత్తును ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నాడు. ఆయన ప్రణాళికలు మన క్షేమం కోసం, మన అభివృద్ధి కోసం, మన ఆశీర్వాదం కోసం మాత్రమే ఉంటాయి. మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ఒక ప్రార్థనకు సమాధానం కోసం నిరీక్షిస్తున్నారా? ఆరోగ్యం, కుటుంబం లేదా ఆర్థిక విషయాల్లో దేవుని సహాయం కొరకు వేచి చూస్తున్నారా? నిరుత్సాహపడకండి. దేవుడు మీకోసం పనిచేస్తున్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు మీ జీవితంలో ఆశీర్వాద ద్వారాలను తెరుస్తాడు. ఈ ఆదివారం రోజున దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టువాడు కాడు. ఆయన మీకు ఆశతో కూడిన భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మా జీవితాల కొరకు నీవు సిద్ధం చేసిన మంచి ప్రణాళికలకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను విశ్వసించే విశ్వాసాన్ని మాకు దయచేయము ప్రభువా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించము. వారికి ఆరోగ్యాన్ని, శాంతిని, ఆనందంను మరియు విజయాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆమేన్. దేవుడు మీ జీవితానికి మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడని మీరు నమ్మితే కామెంట్లో ఆమేన్ అని టైప్ చేయండి. మరిన్ని రోజువారీ దేవుని వాగ్దానాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.